ఒరిస్సా నుంచి గంజాయిని అక్రమంగా తరలించి మేనకూరు ప్రాంతంలో కార్మికులకు చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్న గంజాయి ముఠాను నాయుడుపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒరిస్సా నుంచి అక్రమంగా తరలించి మేనకూరులో విక్రయిస్తున్న 23 కేజీల గంజాయిని తాము స్వాధీనం చేసుకున్నామని, అక్రమ గంజాయి రవాణా చేస్తున్న పింకీ అనే మహిళను, ఆమెతో పాటు బీహార్, ఒరిస్సాకు చెందిన మరో 4గురిని అరెస్ట్ చేశామని ఆయన పేర్కొన్నారు. నాయుడుపేట పోలీసు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. మేనకూరు సెజ్ సమీపంలో కొందరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఐ భాను ప్రసన్న బృందం దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో ఒక మహిళతో పాటు 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 25 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. నిందితుల్లో మహిళ జార్ఖండ్ రాష్ట్రానికి చెందినది కాగా మిగిలిన 4 ఒరిస్సా మరియు బీహార్ రాష్ట్రాలకు చెందిన వారని డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. ఉపాధి కోసం వచ్చి ఇతర రాష్ట్రాల నుండి గంజాయిని తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. మాదక ద్రవ్యాలు విక్రయించినా, సేవించినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఈ దాడుల్లో సిఐ సంగమేశ్వరరావు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో నాయుడుపేట పట్టణ ఎస్ఐ గారు, ఎస్ఐ భాను గారు ప్లస్ వాళ్ళ సిబ్బంది మేనకూరు ఇండస్ట్రియల్ ఏరియాలో కొంతమంది నార్త్ ఇండియాకి సంబంధించిన కూలీలు కొంతమంది గంజాన్ని తెచ్చుకొని దాన్ని పంచుకుంటున్నారు అన్న సమాచారం మేరకు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో పింకీ అనే ఒక మహిళ ప్లస్ ఇంకా 4 ఉన్నారు. అందులో ఒకరు జార్ఖండ్, పింకీ అనే జార్ఖండ్కి సంబంధించిన 2 ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒరిస్సా నుంచి చేసుకుని ఉండేటువంటి కూలీలకి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు అని వాళ్ళ కన్ఫెషన్లో తెలిసింది. వాళ్ళ దగ్గర నుంచి 23 కేజీల గంజాని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుని నాయుడుపేట రూరల్ సిఐ సంగమేశ్వర గారు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ ఇంటరాగేషన్ ద్వారా వాళ్ళకి ఫోన్లో వచ్చిన పేమెంట్స్ వాటన్నింటినీ స్టడీ చేసి కన్జ్యూమర్స్ ఎంతమంది గాంజా వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు అనేది విచారిస్తున్నాం. ఇప్పటి వరకు సుమారుగా ఒక 40 మంది వరకు కన్జ్యూమర్స్ తెలిసారు. వీళ్ళు ఇంతకుముందు కాళహస్తిలో ఉండి అక్కడి నుంచి కొత్తగా రీసెంట్గా నాయుడుపేటకు వచ్చారని తెలిసింది. దాని మీద ఇంకా కన్జ్యూమర్స్ ఎవరు, దీనికి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎవరనేది ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. ఈ అరెస్ట్ అయినటువంటి 5 మందిని మేజిస్ట్రేట్ గారి దగ్గర రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నాయుడుపేటలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎవరైనా యువత ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిస అవ్వద్దని, దాని గురించి సమాచారం ఉన్నట్టయితే దాన్ని అమ్మటం గురించి కానీ, ఎవరైనా కలిగి ఉన్నా కానీ, దాన్ని సేవించే వాళ్ళు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఉన్నట్టయితే పోలీసులకు సమాచారం ఇస్తే తప్పనిసరిగా యాక్షన్ చేయడం జరిగింది. ఎలా చిన్న సమాచారం ఉన్నా కానీ దాని గురించి జిల్లాలో ఈగల్ టీమ్స్ అనేవి పనిచేస్తూ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే రైడ్ చేస్తున్నాం. దానికి సంబంధించి మనకి నాయుడుపేట అనేది ప్రధానంగా ట్రాన్సిట్ ప్లేస్గా ఉంది. ట్రైన్లో కానీ, బస్సుల్లో కానీ ఇక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్తుంది కాబట్టి ఆ రూట్లో ఉండేటువంటి వాటిని కూడా పట్టుకుంటున్నాం. లోకల్ కన్సంప్షన్ ఉన్నా కానీ దాన్ని అరికట్టాలని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. యువత ఎప్పుడు కూడా వాళ్ళ శక్తిని నిర్వీర్యం చేసుకోకుండా ఉండాలంటే మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. దాని మీద తల్లిదండ్రులు, సమాజం కొంచెం జాగ్రత్తగా ఉండి ఇలాంటి వ్యసన పద్ధతుల్ని రీఅడిక్షన్ సెంటర్లకు పంపించడం కానీ వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా మార్చడానికి మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి పోలీసులకు సహకారం అందించాలని కోరుతున్నాం.